మనం వినబోతున్నటువంటి మన ప్రసంగం యొక్క అంశము ఇద్దరు సాక్షులు అనేటువంటి అంశం మీద ఈరోజు దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ ప్రసంగంలో 5 ప్రశ్నలు మీ ముందు పెట్టి ఆ 5 ప్రశ్నలకు బైబిల్లో నుండే మీకు సమాధానం చూపియాలని నేను కోరుతున్నాను. ఈరోజు 5 ప్రశ్నలు మీ ముందు పెట్టి ఆ 5 ప్రశ్నలకు బైబిల్లో నుండి మీకు సమాధానం చూపియాలని కోరుతున్నాను. మొదటి ప్రశ్న రాసుకోండి. ఇద్దరు సాక్షులు ఎవరు? రెండవ ప్రశ్న, ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారు? మూడవ ప్రశ్న, ఇద్దరు సాక్షులు ఎందుకు వస్తారు? నాలుగో ప్రశ్న, ఇద్దరు సాక్షులు ఎలా చనిపోతారు? ఐదో ప్రశ్న, ఇద్దరు సాక్షులు ఎలా లేపబడతారు? ఈ 5 ప్రశ్నలకు ఈరోజు బైబిల్లో నుండి మనం జవాబు చూడబోతున్నాం. ఇద్దరు సాక్షులు ఎవరు? ఎప్పుడు వస్తారు? ఎందుకు వస్తారు? ఎలా చనిపోతారు? ఎలా లేపబడతారు? వన్స్ అగైన్, ఇద్దరు సాక్షులు ఎవరు? ఎప్పుడు వస్తారు? ఎందుకు వస్తారు? ఎలా చనిపోతారు? ఎలా లేపబడతారు? ఈ 5 ప్రశ్నలు ఈరోజు మన యొక్క ప్రసంగంలో సమాధానంగా చూడబోతున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం నుండి నేను చదువుతాను, మీరు వినండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి మీ బైబిల్ టర్న్ చేసి 3వ వచనము నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుతాను. మైక్లో మీరు వినండి. మీ బైబిల్ ఒకసారి నాతో కలిసి ఉన్నదో లేదో ఒకసారి చూడండి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలివ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినడలా వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడను వారికి హాని చేయనుద్దేశించినడలా అలాగనే వాడు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురువుకుండుటకును ఆకాశం ముయ్యుటకును వారికి అధికారం కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తంగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధము నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపంగా సొదొమ అని ఐగుప్తు అని పేరు. అచట వారు ప్రభువును కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3.5 దినములు వారి యొక్క శవములు చూచెదరు. వారి శవములు సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించి ఉత్సహించి ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3.5 దినములు పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచి వారు మిగుల భయము కలిగెను. ప్రియమైన వారలారా, ఇందాక చదువుకున్న ఈ లేఖన భాగంలో గమనిస్తే ఇద్దరు సాక్షులు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ చార్ట్ భాగంలో గమనిస్తే ఇక్కడ ఏలియా అని హానోక్ అని చెప్పి 2 వ్యక్తులను మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు సాక్షులు అని చెప్పి బైబిల్లో కామన్ గా చెప్పబడుతుంది. అయితే ఈ 2 సాక్షులు ఎవరు అని చెప్పి బైబిల్లో కోట్ చేయలేదు. ప్రియమైన వారలారా, ఈ 2 సాక్షులు ఎవరు అని చెప్పి బైబిల్లో బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం మేరకు, ఇంకా ప్రస్తుతం ఈ కాలంలో ఉన్నటువంటి చాలా మంది ఈ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు చాలా భిన్నాభిప్రాయాలు కలిగిన వారుగా జీవిస్తున్నారు. ఈ 2 సాక్షులు అని చెప్పినప్పుడు కొంతమంది ఎలా అభిప్రాయపడుతున్నారంటే, కొంతమంది అనుకుంటున్నారు
ఏలియా, మోషే అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది అనుకుంటున్నారు మోషే, దానియేలు అని చెప్పి మరికొంతమంది అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది అనుకుంటున్నారు బాప్తిస్మమిచ్చు యోహాను, ఇంకా ఏలియా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది అనుకుంటున్నారు మోషే, దానియేలు అని చెప్పి మరికొంతమంది అనుకుంటున్నారు. ఇంకో కొంతమంది హానోకు, ఏలియా అని చెప్పి మరికొంతమంది అనుకుంటున్నారు. ప్రియమైన వర్లరా, ఇట్లా ఈ ఇద్దరు సాక్షుల గురించి ఇప్పటికీ ప్రపంచంలో ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నది. కానీ నేను దేవుని వాక్యాన్ని కూర్చొని ఆలోచించి ఈ చార్ట్ వేయడానికి ముందు ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అని చెప్పి ఆలోచించి ఇంకా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రియమైన వర్లారా, ఎట్లా ఇక్కడ ఏలియా, హానోకు అని చెప్పి చెప్పవచ్చు అంటే దానికి బలమైన 4-5 కారణాలు ఉన్నాయి. కానీ దాంట్లో ముఖ్య కారణం ఏంటని చెప్పి గమనిస్తే, ఏలియా, హానోకు వీళ్ళిరువురు కూడా మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి కొనిపోబడిన వారు. వీళ్ళు మరణాన్ని రుచి చూడకుండా వీరు పరలోకానికి కొనిపోబడిన వారు. బైబుల్లో ఒక మాట చెప్పబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుని మాట ఇలా చెప్పబడుతుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ 50వ వచనంలో ఇలా ఉంది: సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అని చెప్పి చెప్పబడుతుంది. అప్పుడు రక్తము, మాంసం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదని చెప్పి బైబుల్లో ఉంది. అంటే వీళ్ళు ఈ శరీరంలో ఉన్నప్పుడే, వీళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడే మరణాన్ని రుచి చూడకుండా వీళ్ళు పరలోకానికి వెళ్ళారు. కాబట్టి వీళ్ళు మట్టి శరీరంతో పరలోకానికి వెళ్ళినందువల్ల ఈ రక్త మాంసములు దేవుని రాజ్యానికి స్వతంత్రత కాదు, ఆ యొక్క రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. కాబట్టి వీళ్ళు మరలా భూమికి వచ్చి ఈ భూమిలో చనిపోయి మరలా వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన వారులారా, మనసులో బాగా అర్థం చేసుకుంటే, బాగా శ్రద్ధగా వింటేనే ఈ మెసేజ్ మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఒట్టి శరీరంతో ఈ భూమి మీద మరణాన్ని చూడకుండా వీరు పరలోకానికి వెళ్ళి ఈ రోజు పరలోకంలో ఉన్నారు. వీళ్ళు ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. కాబట్టి వీళ్ళు ఇదే భూమికి వచ్చి మళ్ళా ఏదో ఒక రోజు ఈ భూమి మీద చనిపోయి వీళ్ళ యొక్క శరీరం మరలా లేపబడి మహిమ శరీరాన్ని దాల్చి వీళ్ళు పరలోకానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ ఏలియాను, హానోకును ఈ భూమి మీదకి పంపించవలసి ఉంది. ప్రియమైన వర్లారా, భూమి మీద చాలా మంది చాలా అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రార్థనా పూర్వకంగా ఆలోచించి మనం యోచించవలసింది ఏంటంటే, ఏలియా, హానోకు అని చెప్పి అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మొదటి ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఇద్దరు సాక్షులు ఎవరు అంటే, ఒకటి ఏలియా, రెండవది హానోకు. ఈ ఇద్దరు సాక్షులను గూర్చే ఇందాక మనం చదువుకున్నాం. ప్రియమైన వారులారా, సరే ఇక రెండవ ప్రశ్నకి వెళ్దాం. రెండవ ప్రశ్నను గురించి మనం గమనించినట్టయితే, రెండవ ప్రశ్న మనం చూసాము, వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి చూసాం. ఈ రెండవ ప్రశ్నకు ఆన్సర్ బైబుల్ పరంగా మనం చూద్దాం. ప్రియమైన వారులారా, వీళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి బైబుల్లో ఉందంటే, వీళ్ళు శ్రమల కాలం యొక్క మొదటి 3.5 శ్రమల కాలం యొక్క ఆరంభంలో వీరు ఈ లోకానికి వస్తారు. ప్రియులారా, వీళ్ళు భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలం అన్నది జరుగుతుంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విడదీయొచ్చు. ఒకటి మొదటి 3.5 సంవత్సరం శ్రమల కాలం అని చెప్పి, రెండవ 3.5 సంవత్సరం శ్రమల కాలం అన్నది మహాశ్రమల కాలం అని చెప్పి అర్థం చేసుకోవాలా. వీళ్ళు మొదటి 3.5 సంవత్సరం లెక్క శ్రమల కాలం యొక్క ఆరంభంలో వీరు ఈ లోకానికి వస్తారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క వర్తమానం మనకు అర్థం కావడానికి నేను ఈ ఇద్దరు సాక్షులను గురించి, వాళ్ళు ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా చనిపోతారు, ఎలా లేపబడతారు అనేటువంటి ఈ 5 ప్రశ్నలకు పూర్తిగా నేను సమాధానం చెప్పడానికి ముందు
ప్రభు రాకడను గూర్చి కాస్త చెప్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభు రాకడ అని చెప్పి ఈరోజు మనం బాగా తెలుసు. ప్రభు రాకడ అని చెప్పేటప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే, అదేదో ప్రభు రాకడ అంటున్నారు. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి మా తాత ముత్తాతల కాలం నుండి యేసు ప్రభు వస్తాడు, తన వాళ్ళను తీసుకెళ్తాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఇంకా రాలేదు, ఏదో వీళ్ళేమో చెప్పుకుంటూనే ఉన్నారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మనం అనుకునేటట్టు ఇంకా ప్రభు రాకడ రాలేదని చెప్పి, ప్రభు రాకడ లేదని చెప్పి అనుకోవడానికి లేదు. ప్రియమైన వర్లారా, ఒక రోజు ప్రభు రాబోతున్నాడు. ప్రియులారా, ప్రభు రాకడను 3 భాగాలుగా విడదీయొచ్చు. ఒకటి రహస్య రాకడని, రెండవది కోత అని, మూడవది బహిరంగ రాకడని. ప్రియులారా, ఒకటి రహస్య రాకడని, 2 కోత అని, మూడవది బహిరంగ రాకడని. ప్రభు రాకడను 3 భాగాలుగా విభజించవచ్చు. ప్రియులారా, రహస్య రాకడ అని చెప్పేటప్పుడు ఈ రహస్య రాకడ అని చెప్పేది ఇది అనుకోనని గడియలో, ఇది అనుకోలేము అలాంటి సందర్భంలో వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ యొక్క చార్ట్లు గమనిస్తే సంఘం ఎత్తబడుట రహస్య రాకడ అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఈ యొక్క చిత్రపటంలో ఈ తర్పణం మీద సంఘం ఎత్తబడుట రహస్య రాకడ అని చెప్పి చెప్పబడుతుంది. ఈ రాకడలు గమనించినట్టయితే చూడండి, ఈ యొక్క విమానంలో ఉన్న వాళ్ళు అలా ప్రభు దగ్గరకు మేఘాల మీద ఆకాశంలో వీళ్ళు పైకి ఎత్తబడుతున్నారు. భవనాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కారులో వెళ్లేవాళ్ళు, బస్సులో వెళ్లేవాళ్ళు, ఇంకా రాత్రి వేళ పరుండి నిద్రపోయేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు, ట్రైన్లో ఉన్నవాళ్ళు, ఇంకా సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా గమనించినట్టయితే ప్రభు రాకడలో కొనిపోబడుతూ ఈరోజు ఈ యొక్క ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుతున్నారు. దీన్నే సంఘం ఎత్తబడుట అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియులారా, ఇది రహస్యం అని చెప్పి బైబుల్లో చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు దూతల ద్వారా కడబూర శబ్దాన్ని ధ్వనింపజేసేటప్పుడు ఈ కడబూరు శబ్దం తన పిల్లలైనటువంటి వారికి మాత్రమే వినబడుతుంది, కానీ అందరికీ వినబడదు. మరలా చెప్తున్నాను, ఈ రహస్య రాకడలో ఎవరైతే ప్రభు కొరకు భక్తిగా వైరాగ్యంగా మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాలు చెప్పబడుతుందో దాని ప్రకారంగా ఎవరైతే అనుసరించి జీవిస్తూ నడుచుకుంటారో వారికి మాత్రం ఈ కడబూరు శబ్దం, చూడండి, ఆ యొక్క సింహాసనం మందు ఈ దేవదూతలు బూర ధ్వనించేటప్పుడు ఇక్కడ రెప్పపాట్లో జరిగిపోతా ఉంది. అందరు ఎత్తబడుతున్నారు. చూడండి, విమానం ఇట్లా కుప్పకూలి ఇక్కడ ఇలా ఈ భవంతికి ఢీకోవడం, అందులోండి కొంతమంది పైకి ఎత్తబడడం, ఇంకా భవనాల్లో నుండి ఎత్తబడడం, కారులో నుండి, బస్సులో నుండి, ఇంకా ప్రతి స్థలంలో నుండి ఎత్తబడుతున్నారు. ప్రియమైన వర్లారా, దీన్నే రహస్య రాకడ అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియులారా, రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ప్రియమైన వర్లరా, సంఘం ఎత్తబడటం అని చెప్పేది సంఘానికి క్రొత్త నిబంధనలో గమనించినట్టయితే సంఘాన్ని అనేక పేర్లతో పిలువబడడం చూడవచ్చు. ముఖ్యంగా సంఘాన్ని, కొత్త నిబంధన యొక్క సంఘాన్ని 7 పేర్లతో బైబిల్ పిలుస్తుంది. ఆ విషయాలు క్లుప్తంగా చెప్తున్నాను, మీ డైరీలో మీ నోట్బుక్ లో ఎంటర్ చేసుకోండి. మొట్టమొదట సంఘాన్ని బైబిల్ పరంగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెతో పోల్చడం జరిగింది. సంఘాన్ని క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెతో పోల్చడం జరిగింది. ప్రకటన 21వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అని చెప్పి చెప్పబడుతుంది. రెండవది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-26 వాక్యాల ప్రకారంగా గమనిస్తే మహిమగల సంఘం అని చెప్పి దానికి పేరు ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవది గమనించినట్టయితే జయించిన మగ శిశువు అని చెప్పి పేరుతో పిలువబడుతుంది. ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో చూడవచ్చు. ఇంకా 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పవిత్రురాలైనటువంటి కన్యక అనేటువంటి పేరుతో పిలువబడడం చూడవచ్చు. 5వది క్రీస్తు యొక్క శరీరం అని చెప్పి పిలువబడుతుంది. ఇది ఎఫెసీ 1వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. ఇంకా 6వది నూతన యెరూషలేము అని చెప్పి పిలువబడుతుంది. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. ఇక 7వది చివరిది సియోను అని చెప్పి పిలువబడుతుంది. ఇది ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యంలో చూడవచ్చు. ప్రియులారా, ఇట్లా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అని, మహిమగల సంఘం అని చెప్పి, జయించిన మగ శిశువు అని, పవిత్రాలైన కన్నిక అని చెప్పి, క్రీస్తు యొక్క శరీరం అని, నూతన యెరూషలేమని, సియోను అని చెప్పి ఈ రహస్య రాకళ్ళు ఎత్తబడేటువంటి సంఘానికి బైబిల్లో అనేక పేర్లు అన్నది ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ 7 పేర్లతో పిలువబడినటువంటి ఈ క్రొత్త నిబంధన సంఘం కడబూర శబ్దం ఆకాశంలో ధ్వనించేటప్పుడు ఈ సంఘం పరమునకు, ఆకాశానికి కొనిపోబడుతుంది. అంటే దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఇది రహస్య రాకడ. ఇంకా భూమి మీద రహస్య రాకడలో చేయి విడువబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది మిగిలిపోతారు. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకో ఛాన్స్ ఇస్తాడు. బాగా వినండి, బాగా వినండి. ఎవరైతే రహస్య రాకడలో చేయి విడువబడతారో దేవుడు అలాంటి వారికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు. ఈరోజు ఒక విద్యార్థి 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, ఏ తరగతిలో ఉన్న వ్యక్తి అయినా ఫెయిల్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ ప్రభుత్వం అయ్యో పాపం ఫెయిల్ అయిపోయాడు అన్నవారిన కారణాల వల్ల, దేని వల్ల అని చెప్పేసి వాళ్ళు ఆ ఫెయిల్ అయిపోయిన విద్యార్థి కోసం తిరిగి ఆ సబ్జెక్ట్ పాస్ చేయడానికి ఇంకో ఛాన్స్ ఇస్తుంది ఈ గవర్నమెంట్. ఇదే విధంగా దేవుడు కూడా రహస్య రాకడలో చేయి విడువబడిన వాళ్ళకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఛాన్స్ వచ్చి 7 సంవత్సరాల యొక్క శ్రమల కాలంలో కోత అని చెప్పి పిలువబడుతున్నటువంటి ఆ పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క రోజులను దేవుడు పొడిగిస్తాడు. ఆ రోజులు ఎలా ఉంటుందని చెప్పి గమనించినట్టయితే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రియమైన వారలారా, శ్రమల కాలాన్ని నీవు కానీ నేను కానీ తట్టుకోలేము. శ్రమల కాలం 7 సంవత్సరాలు. మొదట 3.5 సంవత్సరాలు సాధారణమైన శ్రమలు ఉంటాయి. ఇక తక్కిన 2.5 ఆ యొక్క 2వ 3.5 సంవత్సరం శ్రమల కాలం చాలా కఠోరంగా ఉంటుంది. ప్రియులారా, దీనికి మొదట 3.5 అని మళ్ళా 2వ 3.5 సంవత్సరాలు ఎందుకు చెప్పబడుతుందంటే, మొదట 3.5 సంవత్సరములు అని చెప్పేది మీకు అర్థమయ్యేటట్టు నేను బైబిల్ ఆధారాలు చూపించకుండా మీకు అర్థం కావడానికి నేను క్లుప్తంగా చెప్తున్నాను. మొదట 3.5 సంవత్సరాలు శ్రమలు అని చెప్పేది దేనికంటే, అది మనిషి తట్టుకోనేంత శ్రమలు ఉంటాయి. మొదట 3.5 సంవత్సరాల్లో మనిషి భరించే అంత శ్రమలు ఉంటాయి. ఇక 2వ 3.5 సంవత్సరములు మనిషి తట్టుకోలేడు, తాళుకోలేడు, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క 3.5 సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు శ్రమల కాలంలో చాలా క్రైస్తవులకు చాలా కష్టాలు అన్నది ఎదురవుతుంది. ఆ రోజుల్లో భయంకరంగా ఉంటుంది. ఆ రోజులు ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు చాలా దౌర్భాగ్యంగా, చాలా కఠోరంగా ఉంటుంది. ప్రియమైన వారలారా, ఆ శ్రమల కాలంలో అంత్యక్రీస్తు యొక్క ఏలుబడి ఈ భూలోకానికి వస్తుంది. అంత్యక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలించడానికి ప్రారంభిస్తాడు. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఆరంభంలో గమనిస్తే 666 అనేటువంటి అంకె వేసుకోవాలని చెప్పి ప్రపంచం అంతటా చాటిస్తారు. 666 వేసుకుంటే ప్రియమైన వారలారా, సైతానుకు సంబంధించిన వాళ్ళం అయిపోతాం. ఒకవేళ నేను చెప్పేది, ప్రభు రాకడలో మీరు చేయి విడువబడి, ప్రభు రాకడలో రహస్య రాకడలో కొనిపోబడకుండా విడువబడితే మనకు ఎదురయ్యేది ఏంటంటే ఫస్ట్ శ్రమల కాలం. ఆ శ్రమల కాలంలో అంత్యక్రీస్తు ఈ భూలోకాన్ని ఏలుబడి చేస్తాడు. ఆ భూలోకాన్ని ఏలుబడి చేసేటప్పుడు 666 అనే అంకె తీసుకొస్తాడు. ఇప్పటికీ చాలా దేశాల్లో 666 అనే అంకె ఈరోజు అమలు చేశారు. ఈ 666 అనే అంకె వేసుకుంటేనే ఒక వస్తువు అమ్మాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా వీలవుతుంది. 666 అనే ముద్ర వేసుకోకపోతే ఈ భూమి మీద నిలబడ్డానికి కూడా వీలుండదు. ప్రియులారా, మనం కిరాణా కొట్టుకు వెళ్ళేసి సరుకులు కావాలని చెప్పి లిస్ట్ ఇచ్చామంటే వాళ్ళు నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, నీ క్రెడిట్ కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్పి అడగరు. నీకు 666 ఉందా అని అడుగుతారు. నువ్వు 666 ధరించుకున్నావు అని అడుగుతారు. అప్పుడు నాకు 666 లేదంటే వెంటనే చెప్తారు, ఇక్కడే ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇక్కడే ఉంది, ఒకసారి వచ్చి వేసుకో అంటారు. ఎట్లా ఈ యొక్క పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర,
ఎక్కడెక్కడ ఈ యొక్క బడి పాఠశాలలో అందుబాటులో, ప్రజలకు అందుబాటులో ఎట్లా ఈ పోలియో చుక్కలు పిల్లలకు వేస్తారు, అట్లా అన్ని స్థలాల్లో 666 ముద్ర వేయడానికి సిస్టమ్స్ పెట్టుకుని రెడీగా ఉంటారు. వెంటనే చూపిమంటారు, చేతుల్లోనూ నొసటి భాగంలో 666 వేస్తారు. అయ్యో 666 వేసుకోకూడదు, మా బ్రదర్లు, మా సిస్టర్లు, మా పాస్టర్లు, మా రెవరెంట్లు, మా బిషప్లు బోధించారని చెప్పి 666 నేను వేసుకోనంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అట్లాగైతే నీకు ఈ కొట్లో ఏ వస్తువు కొనుక్కోవడానికి లేదు అంటారు. అప్పుడు మనం చెప్తాం, నాకు డబ్బులు ఉంది కదా, నా క్రెడిట్ కార్డులో డబ్బులు ఉంది, నా చేతిలో క్యాష్ ఉంది, నాకు కావాల్సింది అంటే ఇవ్వము అంటారు. సరేలే, ఇక వీళ్ళు ఇవ్వమంటున్నారు, ఇంకేం చేద్దాం, వేరే కొట్టుకు వెళ్ళేసి వేరే ఊరికి వెళ్ళేసి కొనుక్కుంటామని చెప్పేసి అక్కడ నుండి ఇంకా ఇక్కడ ఇట్లేదు కాబట్టి పక్క ఊర్లో ఇస్తారని చెప్పేసి బయలుదేరాలి. ఇంకా ఆటో కొరకు వెయిట్ చేస్తాం. ఆటో ఆపుతారు. ఆపిన తర్వాత అడిగేది ఏంటంటే చిల్లర ఉందా అని అడగరు. 666 ఉందా, ముద్ర వేసుకున్నావా అని అడుగుతారు. లేదు అంటే ఏమంటారు తెలుసా? ఎక్కించుకోవడానికి లేదు, 666 ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సర్వీస్ ఆటో, ఇక లేదంటారు. అప్పుడు ఏంటి ఇది అని చెప్పేసి ఇంకా ఆటో వదిలేసి బస్సు కొరకు వెయిట్ చేస్తాం. చెయ్యెత్తుతాం, బస్సు ఆగింది. బస్సు ఎక్కిన వెంటనే కండక్టర్ చిల్లర ఉందని ఇప్పుడు అడుగుతారు, కానీ ఆ రోజు చిల్లర ఉందని అడగరు. 666 ముద్ర ఉందని అడుగుతారు. వేసుకోలేదంటే బస్సులోనే ఉంది, వేసుకో అని చెప్తారు. ఇంకా వేసుకుంటే ఇంకా సైతాను పార్టీ, వేసుకోకపోతే దేవుని పార్టీ. ఇప్పుడు ఏది నిర్ణయించుకోవాలో తెలియదు. అప్పుడు సరేలే ఏముందిలే, ఈ బస్సు కాకపోతే ఇంకేదో చూద్దామని చెప్పి చిన్నగా నడిచి వెళ్ళే పోతాం పక్క ఊరు కాడేసి చిన్నగా నడుస్తాం. మన వాళ్ళు చాలా తక్కువ నడుస్తారు. 5 కిలోమీటర్ కాదు, 10 కిలోమీటర్ కాదు, ఎంత దూరమే నడుస్తారు. నడిచి వెళ్తా ఉంటే వెంటనే ఈ సెక్యూరిటీ గార్డులు వస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు అని అడుగుతారు. అయ్యా నేను పక్కూరు వెళ్తున్నావా? 666 వేసుకున్నావా? తెలుసా నీకు 666? అబ్బే నేను వేసుకోలేదు. నువ్వు భూమి మీద నడవడానికి లేదు, నువ్వు ఎవరో, ఏ మావోయిస్టువో, ఏ దొంగవో, ఏ హంతకుడవో, ఏ దోపిడిగాడవో ఎవరో మాకు తెలియదు, యు ఆర్ ఇన్ అరెస్ట్, ఎక్కువ అంటారు. అప్పుడు ఆలోచించాలి, ఓరే నాయన, ఈ 666కి ఇంత పవర్ ఉందా? సరే ఇంకా ఆడ మూలలో ఉంటాం. మూలలో ఉండి ఏంది ఇది అని చెప్పేసి ప్రియమైన వాళ్ళారా, ఆ బాధ, ఆ ఇక్కట్లు ఇంత అంత అని వివరించడానికి వర్ణనాతీతంగా ఉంటుంది. కనీసం నోరు ఎండిపోతా ఉంది, కొంచెం నోటిని తడుపుకోవాలా, కాస్త గుక్క నీళ్లు కావాలన్నా కానీ ముద్ర ఉంటేనే పంపులో నీళ్లు, ముద్ర ఉంటేనే కొనుక్కోవడానికి నీళ్లు, తినాలన్నా, నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ప్రయాణం చేయాలన్నా ప్రతి దానికి 666 అనే ముద్ర వేసుకుంటేనే ప్రియమైన వాళ్ళారా ఒకసారి ఆలోచించండి, ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. 666 అనే ముద్ర వేసుకుంటేనే ఈ భూమి మీద నువ్వు ఏది అమ్మాలన్నా, ఏది కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ ఉండాలన్నా, ఎక్కడ నడవాలన్నా 666 ఉంటేనే. ఒకవేళ నా ఇంట్లోనే ఉన్నానంటే ఒప్పుకోరు. ముద్ర వేసుకొని నువ్వు సమాజంలో ఉన్నావా అని అడుగుతారు. లేదంటే ఇక నువ్వు ఇంట్లో ఉండడానికే లేదు అని చెప్పి ఎడారివాసిగా, ఇంకా అరణ్యాలు, దేశాలు, ఇక దేశదిమ్మరిగా తిరగాల. ఇంకా దేశదిమ్మరిగా తిరగాలంటే ఎక్కడ తిరగడానికి కూడా వీలు లేదని చెప్పేసి వీళ్ళు వచ్చి పట్టుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, అట్లాంటి సందర్భాల్లో భక్తిగా, వైరాగ్యంగా కొంతమంది నిలబడతారు, అరణ్యాలకు పారిపోతారు, కొండల్లో పోయి నివసిస్తారు, చాటుగా దొంగతనంగా దేవుని యొక్క నామ మహిమ కొరకు, దేవుని కొరకు బ్రతకాలని చెప్పి గుహల్లో, కొండల్లో, లోయల్లో బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా 666 అనే ఒక అంకె రాబోతుంది. నేను ఇప్పుడు చెప్తూ ఉండేది కట్టుకథ కాదు, కల్పనా కథలు అసలే కాదు, జరగబోయే కార్యాలు నేను ముందు పెడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి భయంకరమైనటువంటి రోజులు ఆ శ్రమల కాలం అన్నది ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా శ్రమల కాలం యొక్క ఆరంభంలోనే ఇక్కడ నేను చూపించాను కదా, ఈ ఏలియా, హానోకు వీళ్ళిద్దరూ ఈ భూలోకానికి వస్తారు. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు వస్తారని చెప్తే సంఘం ఎత్తబడి
3.5 సంవత్సరాలు శ్రమల కాల ఆరంభంలో ఈ ఏలియా హానోకులు వస్తారు ప్రియులారా. ఇప్పుడు రెండవ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఈ ఎప్పుడు వస్తారంటే సంఘం ఎత్తబడి ఈ 3.5 సంవత్సరముల శ్రమల కాలం యొక్క ఆరంభంలో ఏలియా హానోకులు ఈ లోకానికి వస్తారు. ఇప్పుడు రెండవ దాన్ని పక్కన పెట్టి 3వ ప్రశ్నలోనికి వెళ్దాం. 3వ ప్రశ్న, ఎందుకు వస్తారు? ప్రియులారా, ఎందుకు వస్తారని చెప్పే దానికి 5 కారణాల కొరకు, 5 కార్యాల కొరకు వాళ్ళు ఈ భూలోకానికి వస్తారు. ప్రియులారా, ఈ ఇద్దరు సాక్షులు ఎందుకు వస్తారంటే 5 కార్యాల కొరకు వాళ్ళు వస్తారు. అందులో మొట్టమొదటిది ప్రవచించడానికి వాళ్ళు వస్తారు. మొదటిది వాళ్ళు ప్రవచించడానికి ఈ లోకానికి వస్తారు. ప్రియులారా, వీళ్ళు ప్రవచించడానికి ఈ లోకానికి వస్తారని చెప్పి బైబుల్ చెప్తుంది. అంతేకాదు 1260 దినములు వారు ప్రవచించుదురు అని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, వాళ్ళు 1260 రోజులు ప్రవచిస్తారంట. ఆ ప్రవచనం అన్నది ఎన్నో కార్యాల గురించి ప్రవచిస్తారు. ముఖ్యంగా 3 కార్యాల గురించి వాళ్ళు ప్రవచిస్తారు. ముఖ్యంగా ఈ ఏలియా, ఈ హానోకులు 3 కార్యాల గురించి ప్రవచిస్తారు. ఏంటో ఒక్కొక్క దాని గురించి చెప్తాను, రెఫర్ చేసుకోండి. మొట్టమొదట వాళ్ళు ప్రవచించే ప్రవచనం ఏంటని చెప్పి గమనించినట్టయితే, ప్రస్తుతం మిమ్మల్ని పరిపాలించేది క్రీస్తు కాదు, అంత్యక్రీస్తు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడని చెప్పి ఫస్ట్ వాళ్ళు ప్రవచిస్తారు. చూడండి, ఆ రోజుల్లో సంఘం ఎత్తబడుతుంది, దేవుని బిడ్డలందరూ పరలోకానికి వెళ్ళిపోతారు, విడువబడిన వారు ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే 7.5 సంవత్సరాల శ్రమల కాలంలో అంత్యక్రీస్తు అనేవాడు ఈ లోకాన్ని పరిపాలించడానికి వస్తాడు. ఆ అంత్యక్రీస్తు రోమ్ పట్టణం నుండి బయలుదేరి వస్తాడు. ఆ అంత్యక్రీస్తు యెరూషలేమును రాజధానిగా అతడు నియమించుకొనేసి ఆ వ్యక్తి ఆ యొక్క యెరూషలేములో ఒక హేయ వస్తువును పెట్టి అక్కడి నుండి తన పరిపాలన ప్రారంభిస్తాడు. ప్రియులారా, ఆ అంత్యక్రీస్తు యేసుక్రీస్తు ఎలాంటి మహిమలు చేస్తారో అలాంటి మహిమలు ఈ అంత్యక్రీస్తు కూడా చేస్తాడు. అందువల్ల చాలా మంది ఏం చేస్తారంటే ఈ అంత్యక్రీస్తును చూసి ఈయనే యేసుక్రీస్తు, ఈయనే మెస్సయ్య అని చెప్పి చాలా మంది అంత్యక్రీస్తును యేసుక్రీస్తుగా భావించి పూజించడానికి ప్రారంభిస్తారు. అంత్యక్రీస్తుని ఏం చేస్తారంటే చాలా మంది పూజించడానికి ప్రారంభిస్తారు. ఆ టైంలో ఈ హానోకు, ఈ ఏలియా వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని పరిపాలించేది ఈ క్రీస్తు కాదు, మిమ్మల్ని పరిపాలించేది అంత్యక్రీస్తు, మీరు మోసపోబాకండి అని చెప్పి ఈ హానోకు, ఏలియా వీళ్ళిద్దరు కూడా మొదట ప్రవచనం చెప్తారు. ఈ ప్రవచనం ప్రవచిస్తున్నప్పుడు అంత్యక్రీస్తుకు చాలా కోపం వస్తుంది. ఏంటి, మేము అంత్యక్రీస్తు అని చెప్పి ప్రజలను రెచ్చగొడుతున్నామని చెప్పి వీళ్ళను ఒక కన్ను చూడాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. ఇట్లా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పుడు జరిగేదేంటో తెలుసా, వీళ్ళు మాత్రం ప్రవచనం చెప్తూనే ఉంటారు, నమ్మబాకండి, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు క్రీస్తు విరోధులు, వీళ్ళు చెప్పేదంతా మాయమాటలని చెప్పి ఈ హానోకు, ఏలియా ప్రవచనం చెప్తూ ఉంటారు. ఇది మొదటిది. రెండవది, వాళ్ళు ప్రవచించే ప్రవచనం ఏంటని చెప్పి గమనిస్తే, దయచేసి 666 అనే ముద్ర వేసుకోబాకండి అని చెప్పి రెండవది ప్రవచిస్తారు. వాళ్ళు హానోకు, ఏలియా ప్రవచించే రెండవ ప్రవచనం ఏంటంటే, దయచేసి 666 ముద్ర వేసుకోబాకండి అని చెప్పి వాళ్ళు ఆ యొక్క ప్రజలకు బోధిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా 666 వేసుకోబాకండి అని చెప్పి ప్రవచించేటప్పుడు అంత్యక్రీస్తుకి ఇంకా కోపం వస్తుంది. ఆ 666 వేసుకోబాకండి అని చెప్పేటప్పుడు చాలా మంది, అవునా 666 వేసుకుంటే దేవుని దృష్టిలో దూరం అయిపోతామా, దేవునికి శత్రువులం అయిపోతామా, సైతాన్ పార్టీ అయిపోతామా అని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటారు. ఆ సందర్భంలో ఆ యొక్క హానోకు, ఏలియా ఇద్దరు కూడా ప్రవచించే మాట ఏంటంటే, దేవుని కొరకు మీరు చచ్చిపోవడానికైనా రెడీ అవ్వండి, ముద్ర వేసుకోబాకండి, మీ ప్రాణాలు ఇచ్చేసేయండి, క్రీస్తు కొరకు హతసాక్షులుగా చచ్చిపోండి, మీకు దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు. కానీ మోసపోయి ఈ మాయ మాటలకు లొంగిపోయి ఈ 666 వేసుకోబాకండి అని చెప్పి ఆ యొక్క ఏలియా, హానోకులు ఈ యొక్క విడువబడినటువంటి వారికి ఈ 666 వేసుకోవాలా అనుకుంటున్న సందర్భంలో ఉన్న వారికి వాళ్ళు ప్రవచిస్తారు. ఇలా ప్రవచిస్తున్న సమయంలో జరిగేదేంటో తెలుసా, ఆ సమయంలో కూడా చాలా మందికి చాలా విధములైనటువంటి
భయంకరమైనటువంటి శిక్షలు అన్నది ఆ యొక్క అంత్యక్రీస్తు ద్వారా కలుగుతుంది. ఆ టైంలో శ్రమలు అన్నది వస్తుంది. అనేకులు తమ యొక్క శరీరంతో ఆకలితో చచ్చిపోతుంటారు. చాలా మంది అనేక రకాలైనటువంటి కష్టాలు పాలవుతారు. పాపం అనేక విధమైన గాయాలతో, అనేక విధమైనటువంటి ఆకలి బాధలతో ఉండడానికి ఇల్లు లేకుండా తరమబడుతూ, తృణీకరించబడుతూ, ఉమ్మివేయబడుతూ క్రీస్తు కొరకు రకరకాలైనటువంటి బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ హానోకు ఏలియా ప్రవచిస్తున్న ఆ ప్రవచనం విని చాలా వరకు 666 ముద్ర వేసుకోకుండా వాళ్ళు ఉంటారు. ఇది ఆ యొక్క ఏలియా హానోకులు ప్రవచించేటువంటి రెండవ ప్రవచనం. మూడవది, వీళ్ళు ప్రవచించే ప్రవచనం ఏంటని చెప్పి గమనిస్తే, యూదులకును అన్య జనులకును పరలోకం అనేది ఉంది, అందరికి పరలోక రాజ్యం ఉంది. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకు మాత్రం పరలోకం కాదు, ఎవరైతే ప్రభువా అని చెప్పి పిలుస్తారో వాళ్ళందరికీ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. మీరు హతసాక్షులుగా చచ్చిపోండి అని చెప్పేసి అందరికి ఒక ప్రవచనం కలిపి చెప్తారు. ఇప్పుడు సహజంగా గమనిస్తే ఈ రోజుల్లో క్రైస్తవులు మాత్రం ఆలయానికి వస్తున్నారు. ఈ రోజు క్రైస్తవులు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఆలయానికి వస్తున్నారు. కానీ ఆ రోజు ప్రభు రాకడలో చాలా మంది ఎత్తబడ్డారని చెప్పేసి వార్తలు వస్తా ఉంటుంది. ఏ టీవీ ఛానల్లోనైనా, ఏ రేడియో ఛానల్లో అయినా, ఏ న్యూస్ పేపర్లో గమనిస్తే ఇన్ని వేల మంది క్రైస్తవులు కనబడలేదు. వాహనంలో పోతున్నప్పుడు, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంకా పొలంలో ఉన్నప్పుడు అని చెప్పి ఇంతమంది కనబడలేదు. పలానా దేశంలో ఇన్ని వేల మంది కనబడలేదు, పలానా దేశంలో ఇన్ని లక్షల మంది కనబడలేదు అని చెప్పి వార్తలు వస్తూనే ఉంటుంది. ఇది చూసి నేను చాలా మంది అన్యుల్లో కూడా, అన్య జనుల్లో కూడా ఒక మార్పు వస్తుంది. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఇంకా బైబుల్ తీసుకొని చదవడం ప్రారంభిస్తారు. బైబుల్లో దీని గురించి ఎక్కడైనా రాయబడి ఉందా అంటే అక్కడ రాకడ గురించి రాయబడి ఉంటుంది కాబట్టి అప్పుడు చూస్తారు. అట్లాగైతే మనం కూడా పరలోకానికి వెళ్ళిపోవాలా? ఇంతకాలం తాత ముత్తాతల యొక్క ఆచారం ప్రకారంగానే రోజులన్నీ గడుపుతూ వచ్చేసామే. హిందూ యొక్క ఆచారాలకు, పూజలకు, పునస్కారాలకు లొంగిపోయి ఉన్నామే. ఇన్ని రోజుల వరకు కళ్ళు తెరుచుకోలేకపోయామని చెప్పి ఆ రోజు వాళ్ళు కూడా దేవుని నమ్ముకోవాలనుకుంటున్న సందర్భంలో ఈ హానోకు ఏలియాలు ఏం చెప్తారు తెలుసా? ఒక్క క్రైస్తవులకు మాత్రం యేసు ప్రభు కాదు, అందరికీ ప్రభు చెందినవాడు, అందరికీ పరలోక భాగ్యం ఇస్తాడని చెప్పి వీళ్ళు ప్రవచిస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తారు తెలుసా? మేము కూడా ప్రభు నమ్ముకుంటామని చెప్పి ఆ కష్టకాలంలో హతసాక్షులుగా చనిపోవడానికి కొంతమంది అన్యులు కూడా సిద్ధపడతారు. ప్రియమైన వారలారా, ఇట్లా ఈ యొక్క ఇద్దరు సాక్షులు ఆ యొక్క ప్రవచనాలు 3 రకాలుగా ముఖ్యంగా ప్రవచిస్తారు. ప్రియమైన వారలారా, తక్కిన విషయాల తర్వాత చెప్తాను. వీళ్ళను బైబుల్లో 2 కార్యాలతో పోల్చబడి ఉంది. ఆ 2 కార్యాలు ఏంటని చెప్పి 4వ వచనంలో ఉంది, చదువుతున్నాను. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీప స్తంభమునై ఉన్నారు. హల్లెలూయా! చూడండి, ఒకటి వాళ్ళను గురించి బైబిల్లో చెప్పబడుతుంది ఒలీవ చెట్టు అని చెప్పి, రెండవది దీప స్తంభం అని చెప్పి. ప్రియమైన వారలారా, ఒలీవ చెట్టు అని చెప్పేటప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మృత్యువు లేని చెట్టు అని చెప్పి చెప్పవచ్చు. ఒలీవ చెట్టు అంటే మృత్యువు లేని చెట్టు అంటే, ఇంకో మాటలో మన భాషలో చెప్పాలంటే చావు లేని చెట్టు అని చెప్పి అర్థం. నేను ఎలా చెప్పగలను? చూడండి, నోవాహు యొక్క కాలంలో గమనించినట్టయితే దేవుడు భూమి మీద 40 రాత్రంబగళ్ళు ప్రచండమైనటువంటి కుంభవర్షం పడింది. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, దేవుడు ఆకాశంలో ఉన్న తూములను దేవుడు తీసేశాడంట. ఆకాశం నుండి కుంభవర్షం భూమి మీద పడుతుంది. ప్రియమైన వారలారా, భూమి మీద నీటి మట్టం పెరిగి 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 ఇండ్లేమి, చెట్లేమి, చేమలేమి, వంకలేమి, వాగులేమి, కొండలేమి, లోయలేమి అన్ని కూడా మునిగిపోయి నీరు జలమయమైపోయింది. భూమి అంతా జలమయమైపోయింది. ఇట్లా జలమయంగా ఉన్నటువంటి సందర్భంలో భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ ఒక రోజులో 2 రోజుల్లో మొత్తం వేర్లతో సహా పెకలించబడింది, వేర్లతో సహా పడిపోయింది. కానీ గమనించినట్టయితే ఆ 40 రాత్రంబగళ్ళు వర్షం పడిన తర్వాత భూమి మీద చాలా రోజులు భూమి మీద నీళ్లు నిలబడి 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 ఉండిపోయింది. అన్ని చెట్లు కుళ్ళిపోయింది, అన్ని ఆకులు వాడిపోయి కుళ్ళిపోయి అట్లా పాసి పట్టిపోయింది. కానీ జరిగింది ఏంటో తెలుసా? ఈ నీళ్ళంతా
ఇంకిపోయిన తర్వాత నోవాహు ఓడలో నుండి ఒక పావురాన్ని పంపినప్పుడు ఆ పావురం ఏం చేసిందంటే తుంచబడినటువంటి ఒలివ చెట్టు యొక్క ఆకును తన నోట్లో, అది తన ముక్కులో పట్టుకుని వచ్చినట్లు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకసారి ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. 8వ అధ్యాయం ఆది కాండంలో ఒకసారి చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క మాట ఇలా చెప్పబడుతుంది. చూద్దాం. 8వ అధ్యాయం ఎన్నో వచనం? 10వ వచనం చదువుతున్నాను. ఒకసారి చూడండి. 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట్లో ఉందంట. చూడండి, ఆలోచించండి. అన్ని రోజులు భూమి మీద వర్షం స్టోర్ అయ్యి, వర్షం నిలబడిపోయి, నీళ్లు అట్లా ఉండిపోయి, ఎక్కడ చూసినా జలం అలా ఉండిపోయినందువల్ల ఆకులన్నీ, చెట్లన్నీ కుళ్ళిపోయి అంతా ఇట్లా ఉన్న సందర్భంలో ఇక్కడ ఒలివ చెట్టు మాత్రం, ఆకు మాత్రం అట్లనే ఉంది. ఉదాహరణకు మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళేసి ఒక ఆకు, ఏ చెట్టు ఆకైనా సరే, ఒక ఆకును తీసి ఒక నీళ్లు ఉన్నటువంటి ఒక పాత్రలో వేయండి, ఒక రోజు వదిలేసేయండి, 2 రోజులు వదిలేయండి, 3వ రోజు చూడండి, లేదా 2వ రోజు చూడండి, ఆకు కుళ్ళిపోవడానికి ప్రారంభించి ఉంటుంది. ఇంకా 4-5 రోజులు వదిలేస్తామంటే మొత్తం తడిసి భూజలమయంగా ఆ ఆకులో ఉన్నట్టు ఆ రెమ్మలు మాత్రం కనబడుతుంటది. ఆకు కుళ్ళిపోవడానికి ప్రారంభమవుతుంది. ప్రియమైన వారలారా, భూమి మీద ఉన్న ఏ చెట్టు ఆకైనా తీసుకోండి, ఇలా కుళ్ళిపోతుంది, లేకుండా పోతుంది, పాసిపట్టిపోతుంది. కానీ అన్ని రోజులు వర్షం భూమి మీద నీళ్లు నిలబడి ఉన్న ఒలివ చెట్టు అట్లనే బ్రతికి ఉందంటే దానికి గల కారణం ఏంటంటే, ఒలివ చెట్టు మృత్యువు లేని చెట్టు, చావు లేని చెట్టు ఒలివ చెట్టు. ప్రియమైన వారలారా, అందుకే 52వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్పేటప్పుడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్పి దావీదు తన యొక్క అనుభవాన్ని ఈ రీతిగా తన యొక్క జీవితంలో చెప్తున్నాడు. 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అయి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, దావీదు తన జీవితంలో పచ్చని ఒలివ చెట్టుతో తన్ను పోల్చి చెప్తున్నాడు. అవును ప్రియమైన వారలారా, ఒలివ చెట్టు అని చెప్పినప్పుడు అది మృత్యువు లేని చెట్టు, చావు లేని చెట్టు. ఇదే విధంగా ఈ హానోకు, ఈ ఏలియాను, లేదా ఈ ఇద్దరు సాక్షులను దేవుడు దేంతో కంపేర్ చేస్తున్నాడంటే, వారు 2 ఒలివ చెట్టుతో వారిని పోల్చి చెప్పబడుతుంది. చూడండి, 4వ వచనంలో చెప్పబడుతుంది, మీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచిన 2 ఒలివ చెట్టును అని ఉంది. చూడండి, ఇప్పుడు వీరిని ఒలివ చెట్టుతో పోల్చబడి ఉంది. అంటే వీళ్ళ జీవితంలో కూడా మృత్యువు అనేది లేని ఒక అనుభవాన్ని చూపిస్తుంది. వీళ్ళు జీవిస్తున్నటువంటి దేవుని ఎదుట ఉన్నవారుగా కనబడుతున్నారు. అవును ప్రియమైన వారలారా, ఇలా వీరిని మొదట ఒలివ చెట్టుతో పోల్చబడి ఉంది. ఇక రెండవది, వాళ్ళను 4వ వచనంలోనే చెప్పబడుతుంది, దీప స్తంభమునై ఉన్నారని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వారలారా, దీప స్తంభం అని చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దీప స్తంభం అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉంది. 119వ కీర్తనకు మన బైబిల్ తెరచి 105వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుని మాట ఇలా ఉంది. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అనేది దీపం లాంటిది ప్రియులారా. అప్పుడు దీప స్తంభమునై ఉన్నారని చెప్పి చెప్పడంలో గల కారణం ఏంటంటే, దేవుడు వారిని జీవవాక్యంగా ఈ లోకంలో దేవుడు వారిని పంపి ఉన్నాడు. అప్పుడు ఈ ఒలివ చెట్టు అనేది మృత్యువు లేని చెట్టు, చావు లేని చెట్టు. దీప స్తంభములై ఉన్నారని చెప్పేది వాళ్ళు జీవవాక్యాన్ని బోధించే వారై ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. అవును ప్రియులారా, ఇట్లా దేవుడు తన 2 సాక్షులను ఈ లోకానికి ఆయన పంపుతున్న సందర్భంలో, వారు ఈ లోకానికి వచ్చే సందర్భంలో వాళ్ళు ఒలివ చెట్టులాగా, వాళ్ళు దీప స్తంభం లాగా వాళ్ళు ఆ రోజుల్లో కనబడుతారు. సరే, ఇప్పుడు మనం వాళ్ళు వచ్చే 5 కార్యాల్లో
మొదటి కార్యాన్ని గూర్చి ఇప్పుడు చూసాం. ఇక వాళ్ళు వచ్చిన రెండవ కార్యాన్ని గూర్చి చూద్దాం. ఈ యొక్క ఇద్దరు సాక్షులు ఎందుకు వస్తారనేటువంటి ఆ మూడవ ప్రశ్నలో ఉన్నటువంటి రెండవ విషయం ఏంటంటే, రెండవది వాళ్ళు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వాళ్ళు వస్తారు. ఈ యొక్క 5 కార్యాల కొరకు వస్తారన్నాను. ఆ 5 కార్యాల్లో రెండవ కార్యం ఏంటంటే, మొదటి కార్యమేమో ప్రవచించడానికి వస్తారు, రెండవది తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వస్తారు. ప్రియమైన వాళ్ళారా, వారు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి కొరకు వాళ్ళు వచ్చేటట్లు దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. అవును, వాళ్ళు తమ శత్రువులను చంపడానికి, లేకపోతే వారికి ఎవరైనా హాని చెయ్యాలనుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారితో యుద్ధం చేసి వాళ్ళని చిత్తగా ఓడించడానికే వాళ్ళు వస్తున్నారు. ఇది ఎలా అని చెప్పి గమనిస్తే 5వ వాక్యాన్ని చదువుతున్నాను. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగనే చంపబడవలను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, వాళ్ళు తమ శత్రువులైనటువంటి వాళ్లతో వాళ్ళు యుద్ధం చేస్తారు. చూడండి, ఈ రోజు గమనించినట్టయితే ఈరోజు క్రైస్తవులకు భయంకరమైనటువంటి కష్టాలు, ఈరోజు క్రైస్తవులకు భయంకరమైనటువంటి పోరాటాలు, ఈరోజు క్రైస్తవులు ప్రశాంతంగా ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి లేదు. మన యొక్క ఆంధ్రాలో, తమిళనాడులో కొంచెం పర్వాలేదు. ఇంకా నార్త్ ఇండియా భాగానికి వెళ్ళినట్టయితే క్రైస్తవులకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. ఈరోజు క్రైస్తవుల యొక్క మతం అన్నది ఇలా క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారని చెప్పి చాలా మంది రకరకాలైనటువంటి భయంతో దేవుని ఆరాధించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు బాగా తెలుసు, మనం ఎట్లా ఇప్పుడు స్వాతంత్రంగా దేవుని ఆలయానికి వచ్చి చక్కగా వాక్యం వింటున్నాం, పాడుకోగలుగుతున్నాం, ఆత్మను నింపడగలుగుతున్నాం, మనం వీధుల వెంట మనం వీధికి సువార్త చెప్పుకుంటూ తిరుగుతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో గమనిస్తే క్రైస్తవులు రహస్యంగానే ఆరాధించుకోవాలా. నా స్నేహితుడు విదేశంలో ఉన్నాడు, అతను పాపం చెప్తూ ఉంటాడు, మీలాగా మేము ఆరాధించుకోలేము, మీలాగా వీధి కూటాలు పెట్టలేం, మీలాగా కన్వెన్షన్ పెట్టలేం, మీలాగా సువార్తలు చెప్పుకోలేమని చెప్పి భయపడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క సహోదరుడు చెప్తూ ఉంటాడు, అన్నా నాకు మీరు ఒక క్యాసెట్ లేదా సీడీనో పంపియండి, మేము ప్రసంగం చెప్పేదానికి ఎవరైనా పాస్టర్లు తెచ్చుకున్నా కానీ ఆ పాస్టర్లు వెళ్ళేటప్పుడు ఈ యొక్క భయంకరమైనటువంటి RSS వాళ్ళు పట్టుకొని వాళ్ళను కొట్టడం, వాళ్ళను చిత్రవదన చేయడం, రకరకాలుగా బాధ పెడుతున్నారు. అన్న మీ ప్రసంగాలు ఇస్తే అదే మాకు మీరు వచ్చినట్టు అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. నేను చాలా సీడీలు, క్యాసెట్లు పంపించేటప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటో తెలుసా, ఒక 10-20 మంది కూడుకొనేసి ఒక గది తలుపులు వేసుకుంటారంట, కిటికీలన్నీ మూసేస్తారంట, మొత్తం క్లోజ్డ్ చేసేసి ఇక వాళ్లలో నా స్నేహితుడు లేచి నిలబడి చెప్తారంట, ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి ఒక బ్రదర్ మన దగ్గరకు రాబోతున్నారు, ఆయన వాక్యం చెప్పబోతున్నారు అని చెప్పేసి ఇంకా అందరు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి కళ్ళు మూసుకునేసి ఒకసారి ఆ యొక్క DVD ప్లేయర్ ఒకసారి డిస్ప్లేని ఒకసారి ప్లే చేయడం మొదలు పెడతారంట. ఇక వాక్యం చెప్పే ఆ వాక్యం అక్కడ ప్లే అవుతున్నప్పుడు ఇంకా వాళ్ళు యథార్థంగా దేవుని సేవకుడు వచ్చి మాకు వాక్యం చెప్తున్నారని చెప్పి అలా ఫీల్ అవుతూ అలా అనుకుంటూ వాళ్ళు వాక్యం వినాలంట. ఇంకా వాక్యం అయిన తర్వాత వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా నిశ్శబ్దంగా వచ్చినట్లు వాళ్ళు కమ్మగా వెళ్ళిపోవాలంట. బట్టలన్నీ మార్చుకొనేసి దేవుని ఆరాధించే వరకు వైట్ డ్రెస్తో, మిగిలినంతా వాళ్ళు కలర్ డ్రెస్లు వేసుకొని వెళ్ళిపోవాలా. ఈరోజు మనమైతే మనకు స్వాతంత్రం ఉందని చెప్పేసి కలర్ డ్రెస్లో మనం ఉన్నాం. కానీ మిమ్మల్నంతా అక్కడికి తీసుకెళ్ళిపోతే, నన్ను అడిగితే అందరూ పట్టు చీరలు, ప్యాంట్, బూట్, షూట్, కోట్ అన్నీ వేసుకుంటాం. ఎందుకంటే కల్చర్ అయ్యా అంటారు. ఏమంటారు? కల్చర్ అంటారు. ప్రియమైన వాళ్ళారా, నేను బాధగా చెప్తున్నాను, వేదనగా చెప్తున్నాను. అక్కడ వాళ్ళు ఎంత తాపేత్రయపడుతున్నారు. ఆ వ్యక్తి ఫోన్లో చెప్పాడు, ప్రతి మాట ఏడుపు నా చెవుల్లో వినబడుతుంటుంది. ఆ సహోదరుడు మాట్లాడే ప్రతి కన్నీటి యొక్క మాట నా గుండెల్లో బాణంలాగా దూసుకొని పోతూ వింటుంటాను. వాళ్ళు చెప్తున్నారు, వైట్ డ్రెస్ వేసుకోవాలని ఆశ, కానీ సమాజంలో వేసుకుని వెళ్తే వీళ్ళు కూడా క్రైస్తవులు అనుకుంటారని నలుగురు చూసి చెప్తారు. దేవుని ఆలయంలో స్వాతంత్రంగా అభిషేకాలు నింపడి ఆరాధించాలనుకుంటాం. అట్లా అరిస్తే, అన్ని భాషలు మాట్లాడితే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి కట్టేసి ఇంకా స్టేషన్కి తీసుకెళ్లిపోతుంటారు.
ఏం చేయాలో, మా బ్రతుకులు చీకటిమయంగా ఉంది, బ్రతుకు తీరు కొరకు వచ్చి ఇట్లా ఇక్కడ ఇన్ని కష్టాలు పడ్డమా, కొన్నిసార్లు ఇది వదులుకొనేసి ఇండియా వెళ్ళిపోవాలనుకుంటూ ఎన్నో రోజులు అనుకునేవాళ్ళంట. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు మనకు అన్ని సవ్యంగా ఉంది కాబట్టి మనకు కష్టం. వాళ్ళు బహిరంగంగా ఆరాధించుకునేదానికే ఛాన్స్ లేదు. కానీ దేవుడు మనకైతే ఇట్లా వాక్యం చెప్పుకొని స్వాతంత్రంగా మనం ఉండడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. కానీ మనకు దేవుడు కృప ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం? రంగులు రంగులుగా స్వాతంత్రంగా మనం ఉండడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. కానీ మనకు దేవుడు కృప ఇచ్చాడు, మనం ఏం చేస్తున్నాం? రంగులు రంగులుగా మనం వస్తున్నాం. నేను ఒక స్థలంలో ఉన్నప్పుడు రంగుల లోకంలో రాయి వయ్యావా అని ఒక ప్రసంగం చేశాను. ఆ ప్రసంగం లాగానే ఇక్కడ ఉన్న వాళ్ళు కలర్లో మంచిది, సంతోషం. కానీ తెల్ల బట్టలు వేసుకొని వస్తే ఇంకా సంతోషం. దేవుడు దానికి మనకు సహాయం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులు వాళ్ళు ఎందుకు వస్తారంటే, రెండవ పాయింట్, వాళ్ళు తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వస్తారు. ఎట్లా యుద్ధం చేయడానికి వస్తారంటే, చూడండి, ఈరోజు సువార్త చెప్తే ఏం చేస్తున్నారు? చాలా మంది గొడవకు వస్తారు. నేను ఇదే దర్శిలో సువార్త చెప్పేటప్పుడు రాళ్లు తీసుకొని, కర్రలు తీసుకొనేసి అనేక ఇనప కడ్డీలు తీసుకొచ్చారు. అయితే వీళ్ళు ఆ రోజు ఇట్లా ప్రవచనం చెప్తూ ఉంటే, దేవుని గురించి చెప్తూ ఉంటే, అప్పుడు వీళ్ళు శత్రువులు వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఆపవయ్యా నీ ప్రసంగాలకి చాలని చెప్పేసి ఇద్దరు సాక్షులను కొట్టుకును, ఆకాశం మీటుకుని వారికి అధికారం కలదని చెప్పి అక్కడ క్రింద వచనాలు చెప్పబడుతుంది. అంతకు ముందున్న వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వారి నోట్ల నుండి అగ్ని బయలువెడిలి వారి శత్రువులను దహిస్తదంట. ఇప్పుడు ఆ ఇద్దరు సాక్షులు నిలబడి ప్రవచనం చెప్తున్న సందర్భంలో ఎవరైనా వచ్చి వాళ్ళను ఇక చాలా ఆపండి మీటింగ్ అని చెప్పి ఎవరైనా వచ్చి చెప్తే, ఈ యొక్క హానోకి ఏలియా నిలబడేసి అట్లా ఊదారంటే చాలు, వాళ్ళ నోట్ల నుండి అగ్ని బయలువెడలి, ఇక ఎవరైతే ఈ ఇద్దరు సాక్షులను ప్రసంగం చేసేది ఆపు, ప్రవచనం చెప్పేది నిలుపు అంటారో, ఈ హానోకి ఏలియా నోట్ల నుండి అగ్ని వచ్చి పూర్తిగా దహించేసేస్తుంది. అప్పుడు ప్రపంచంలో భయంకరమైన భయం వస్తుంది. ఈ రోజు గమనిస్తే వీధి కుటాల్లో స్వార్థ చెప్పుకుంటూ మనం పోతుంటే మైక్ ఆఫ్ చేయండి అంటారు. ఇంకా మనం నోరు మూసుకొని మైక్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇక ఇక్కడ యేసు ప్రభువుని గురించి చెప్పడానికి లేదు అంటే ఇంకా ఆపేయాలా, మైకులు ఆపండి అంటే ఆపేయాలా. ఈ రోజుల్లో గమనించినట్టయితే మనకు స్వాతంత్రమే లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భంలో జరిగిన ఒక గాథను చెప్పాలని నేను అనుకుంటున్నాను. అందరికీ తెలుసు, కొన్ని రోజుల ముందు, కొన్ని సంవత్సరాలకు ముందు టీవీలో వచ్చినటువంటి విషయం, న్యూస్ పేపర్లో వచ్చిన విషయం, ఆస్ట్రేలియాలో స్టెయిన్స్ అనేటువంటి మిషనరీలు ఒరిస్సాకు వచ్చారు. పాపం ఆ భార్య, భర్త, ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు ఆ యొక్క మన ఇండియాకు వచ్చి, ఒరిస్సాలో వచ్చి పేద ప్రజల మధ్య సువార్త చెప్పాలని వాళ్ళకున్నటువంటి ధ్యేయం, ఎట్లాగైనా ఇండియాలో సువార్త ప్రకటించబడాలన్నటువంటి ఆశతో వాళ్ళు ఆస్ట్రేలియా నుండి ఒరిస్సాకు వచ్చారు. జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు అనాథ శరణాలయాల దగ్గర ఉన్న పిల్లల దగ్గరకు, మురికి కాలువల దగ్గర ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తూ, సువార్త అందిస్తూ, వారికి బ్రతుకు జీవనాన్ని తెలియజేస్తూ కొంతకాలం సేవ చేస్తూ వచ్చారు. కానీ కఠినాత్ములైనటువంటి ఈ యొక్క మావోయిస్టులు, ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క మిషనరీల మీద వాళ్ళ కళ్ళు పడింది. వీళ్ళు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మతాన్ని ప్రచురిస్తున్నారని చెప్పి కఠినాత్ములు, క్రూరులైనటువంటి ఆ యొక్క మనుషులు ఏం చేస్తారంటే, ఒకరోజు పాపం సువార్త సేవ చేసి వాళ్ళు జీప్ తీసుకొచ్చి ఒక స్థలంలో ఆపేసుకునేసి వాళ్ళు ఆ రాత్రి తండ్రి పిల్లలు పడుకొని జీపులో నిద్రపోతున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు అర్ధరాత్రి వేళ ఆ యొక్క వీడియో క్లిప్స్ నేను చూశాను. చాలా దారుణంగా ఉంది. నా కన్నీళ్లు చాలా వేదనతో కలిగింది. ఆ యొక్క బండి మీద పెట్రోల్ పోసేశారు. పాపం చిన్న చిన్న పిల్లలు ఆ బండిలో పడుకున్నారు, జీపులో. ఆ తండ్రి పడుకున్నారు. పాప ఆ యొక్క సిస్టర్ మాత్రం ఏదో ఒక ఇంట్లో పడుకున్నది. పాపం ఇక పెట్రోల్ పోసేసి నిప్పు అంటించేసి పరారై వెళ్ళిపోయారు. ప్రేమైన వాళ్ళ మంచి నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు, పగలంతా అలసిపోయి సేవ చేసినటువంటి వాళ్ళు బాగా అలసిపోయినందువల్ల బాగా నిద్రపోయారు. కానీ
ఎటు చూసినా మంటలు చెలరేగింది, ఎటు చూసినా మంటలు చెలరేగింది, తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఇటువంటి సందర్భంలో ఆ జీప్ మొత్తం కాలి మాడి మసి అయిపోయింది. పాపం ఆ పసిపిల్లల యొక్క ప్రాణాలు తహతహలాడి ప్రభువా 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 అని చెప్పి ఏడుస్తూ కళ్ళు మూసారు ఆ చిన్న పిల్లలు. ఆయన కూడా, ప్రభువా నాకు ఇంకా పరిచర్య ఎన్నో రోజులు పెట్టావు అనుకున్నాను, ఇంతటితో నన్ను పరిశుద్ధపరిచి తీసుకుంటున్నావా? నా ప్రాణాత్మ శరీరం నీకే అంకితం అని చెప్పి ఆ వ్యక్తి తన ప్రాణాత్మ శరీరాన్ని అంకితం చేసుకున్నాడంట. ఇలా ముగ్గురు ఒకే రాత్రి చచ్చిపోయారు. ఆ సందర్భంలో ఈ వార్త పిడుగులాగా వాళ్ళ భార్యకు వినబడింది. ఆ పరిగెత్తుకొచ్చి జరిగింది చూసి, అయ్యో నా భర్త చచ్చిపోయాడా, నా పిల్లలు చచ్చిపోయారా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నది. ఇక ఇలా కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత అయినా ఈ వీళ్ళు ఇంకొన్ని రోజులు ఉంటే ఈ ఒరిస్సా మొత్తం యేసయ్యకు సొంతం అయి ఉంటుందని చెప్పి ఆమె అనుకునేసి ఆమె చచ్చిపోయారని బాధపడటం లేదంట, ఇంకా సేవ చాలా ఉందే చేయకుండా వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతుందంట. ప్రియమైన వారులారా, విలేకరులు వచ్చారంట, ఆమె దగ్గర అడిగారంట. ఆ మాట నన్ను అట్లా గడగడను వణికిట్టేటట్టు చేసింది. విలేకరులు వచ్చి ఆమె దగ్గర అడిగారంట, అమ్మా నీ భర్తను చంపేశారే, నీ పిల్లలిద్దరిని చంపేశారే, వీళ్ళని గురించి ఏ యాక్షన్ తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు? కేసు ఏదైనా పెట్టబోతున్నావా, లేకపోతే వీళ్ళ గురించి నీ విషయం ఏంటని చెప్పి అడిగితే ఆమె ఏమని తెలుసా? నా గుండె వణికే మాట అన్నది. ఆమె చెప్తుంది, అయ్యా నా భర్తను నా పిల్లలను చంపిన వాళ్ళను నేను మనసారా క్షమిస్తున్నాను, నేను మనసారా క్షమిస్తున్నాను. నేను ఈ ఊరు వదిలేసి నేను వెళ్ళిపోను. నా భర్త నా పిల్లలు ఎట్లా చచ్చారో అదే రీతిగా నేను కూడా ఇక్కడ సేవ చేసే చావాలనుకుంటున్నాను. నేను నా యేసయ్య కోసం నా ప్రాణాన్ని పెట్టడానికి నేను రెడీ. నా భర్తను చంపిన వారిని, నా పిల్లలను చంపిన వారిని మనసారా క్షమిస్తున్నాను. ఎంత మాట, ఎంత మాట! అవును, ఈరోజు క్రైస్తవులకి ఇన్ని కష్టాలు, నిలువున దహించి కాల్చి చంపేస్తున్నది ఈ సమాజం క్రైస్తవుల్లో. కానీ హానోకు ఏలియా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళను ఎదిరించే ధైర్యం ఉన్నటువంటి మునగాడైనా ఎవరైనా వాళ్ళ ముందు నిలబడితే అని చెప్పి ఒక్కసారి ఊదారంటే అగ్ని వారి నోట్లోండి బయలువెడలి వాళ్ళ శత్రువులను కాల్చివేస్తుంది. ప్రియమైన వారులారా, హానోకు ఏలియా వీళ్ళు వచ్చే రెండో విషయం ఏంటంటే తమ శత్రువులతో యుద్ధం చేయడానికి వాళ్ళు రాబోతున్నారు. టైం అవుతుంది కాబట్టి మూడో విషయానికి వెళ్ళిపోతున్నాను. మూడోది, వాళ్ళు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే వర్షం కురియకుండా ఆకాశాన్ని ముయ్యడానికి వాళ్ళు రాబోతున్నారు. మూడవది, వాళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే వర్షం కురియకుండా ఉండడానికి వాళ్ళు రాబోతున్నారు. దీన్ని గురించి బైబిల్లో ఇలా ఉంది. 6వ వచనం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, తాము ప్రవచించు దినములు వర్షములు కురవకుండుటకును ఆకాశం నీటుకు వారికి అధికారము కలదు. హల్లెలూయా! ప్రియులారా, వాళ్ళు 5 కార్యాల కొరకు వస్తానన్నాను. ఫస్ట్ వాళ్ళు వచ్చింది ప్రవచించడానికి, రెండవది వాళ్ళు శత్రువులతో యుద్ధం చేయడానికి వచ్చారు, మూడవది ఆకాశాన్ని ముయ్యడానికి వచ్చారు. ఆకాశాన్ని ముయ్యడం అని చెప్పేది దేన్ని చూపిస్తుందంటే, చూడండి, ఆకాశం ముయ్యబడితే, వర్షం పడకపోతే, మంచు కురిగిపోతే భూమి మీద కరువు అన్నది ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఒక 2-3 సంవత్సరాలు వర్షమే పడలేదనుకోండి, 2-3 సంవత్సరాలు మంచే కురియలేదనుకోండి, ఇంకా భూమికి ఆటోమేటిక్ గా కరువు ప్రారంభం అయిపోతుంది. గత 9 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం గమనిస్తే ఎంతో నీళ్లు లేకుండా, వర్షాలు సకాలంలో పడకుండా భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చిందో మనకు బాగా తెలుసు. దీన్ని చూసినటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వీళ్ళందరూ కలుసుకొనేసి అయ్యో వర్షం పట్టడం లేదే అని చెప్పేసి వాళ్ళు
కృత్రిమ వర్షాలు కురిపించాలని, అనుషీకరణ రీతులుగా ఆ వర్షాలు కురిపించాలని చెప్పేసి ర్యాకెట్లోనూ ఇంకా విమానాల్లో, హెలికాప్టర్లో వాళ్ళు కొన్ని మందు చెల్లి దాని ఫలితంగా వర్షాలు వచ్చేటట్లు కృత్రిమమైనటువంటి వర్షాలు కురిపించారు. అది ప్రజలకు లేనిపోని జబ్బు తెచ్చింది. వర్షాలు పడకపోవటం వల్ల భూమి పంటలన్నీ ఎండిపోయింది. వర్షం పడకపోవటం వల్ల తాగేదానికి నీళ్లు లేదు. వర్షం పడకపోవటం వల్ల ఆకాశ పక్షులకు, భూమి మీద సంచరించే జంతువులకు నీళ్లు లేకుండా ఎన్నో ప్రాణులు చచ్చిపోతాది. కానీ ఏలియా ఈ హానోకుల యొక్క రోజుల్లో వాళ్ళు ఆకాశాన్ని మూసేస్తారు. వాళ్ళు ఒక స్థలం నిలబడి ఇండోనేషియాలో ఒక్క సంవత్సరం 8 నెలలు వర్షం కురియకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పారంటే, ఇండోనేషియాలో 1 సంవత్సరం 8 నెలలు వర్షమే పడదు. ఇండియాలో 3 సంవత్సరాల వర్షం కురియకూడదంటే 3 సంవత్సరాల వర్షం కురియదు. ఇంకా వాగుల్లో నీళ్ళ ఇంకా ఆగిపోద్ది. వంకల్లో పోయే నీళ్లు, భూమిలో బోర్లలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అయిపోతుంది. ఇంకా నీళ్ళు లేకుండా అయిపోద్ది. అప్పుడు పొలాలు పండదు, పంటలు రాదు, ఏమీ ఉండదు. ఇంకా భూమి మీద కుప్పలుగా కరువు వచ్చిందని చెప్పేసి ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళాలా, అక్కడ కూడా కరువుతో ప్రజలు కిటకిటలాడిపోతూ భయంకరంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా వాళ్ళు అనుకునేటప్పుడల్లా ఆకాశాన్ని మూసేస్తారు. వాళ్ళు ఏ దేశాల్లో వర్షం పడకూడదని చెప్పి ఒక్క స్థలం నుండి కమాండింగ్ పవర్ తో చెప్తారో అక్కడంతా వర్షం పడదు, ఆకాశం మూయబడుతుంది. మలేషియాలో వర్షం పడకూడదంటే పడదు, శ్రీలంకలో వర్షం పడకూడదంటే అక్కడ పడదు, లండన్ లో వర్షం పడకూడదంటే అక్కడ వర్షం పడదు. వీళ్ళు అనుకునేటప్పుడు అనుకునే దేశాల్లో ఆకాశం మూసేస్తారు, వర్షమే పడకుండా, మంచే కురియకుండా చేస్తారు. ప్రియమైన వాళ్ళారా, అటువంటి ఒక పవర్ను, అటువంటి ఒక శక్తిని దేవుడు వీళ్ళకి ఇస్తున్నాడు. అందువల్ల వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేటువంటి విషయాల్లో మూడో విషయం ఏంటంటే, ఆకాశాన్ని ముయ్యడానికి వాళ్ళు వస్తున్నారు. నేను చెప్తూ వెళ్తే చాలా టైం పట్టుద్ది. నేను 4వ విషయానికి వెళ్ళిపోతున్నాను. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు వచ్చే 4వ కార్యం ఏంటని చెప్పి గమనించినట్టయితే, బైబిల్లో 6వ వచనం యొక్క కంటిన్యూ చేస్తున్నాను. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం యొక్క భాగాన్ని చదువుతున్నాను. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తంగా చేయుటకును, నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. హల్లెలూయా. చూడండి, 4వది వాళ్ళు ఎందుకు వస్తారంటే, నీళ్లను రక్తంగా చేయడానికి వస్తారంట. చూడండి, కొన్ని స్థలాల్లో వాళ్ళు ఆకాశాన్ని మూసేస్తే మనిషి యొక్క జ్ఞానంతో మనిషి ఏం చేస్తాడంటే, బోర్ పాయింట్లు తీసుకొచ్చేసి లోతుకు బోర్ వేసేసి దగ్గర 700, 800, 1000 అడుగులు వేసేసి మనిషి ఏం చేస్తాడంటే అందులో నుండి నీళ్లు తీసుకుంటాం, దాంట్లో నీళ్లు తోడుకుంటాం అనుకుంటాడు. ఇంకా మనిషి యొక్క పరిజ్ఞానంతో మనిషి ఏం చేస్తాడు, చాలా మేధావి నేను, నాకు చాలా మేధస్తుందని చెప్పి మనిషి ఏం చేస్తాడు తెలుసా, సముద్రానికి వెళ్ళిపోయి సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లను మంచినీళ్లుగా, ఈ ఉప్పు నీళ్లను మంచినీళ్లుగా చేయాలని చెప్పేసి, వాటర్ ప్యూరిఫికేషన్ చేయాలని చెప్పేసి సముద్రం వెళ్ళిపోయి సముద్రం ఉప్పు నీళ్లను మంచినీళ్లుగా చేసి దేశానికి పంపుతారు. అట్లా పంపుతా ఇప్పుడు ఎట్లా మనకు సాగర్ నుండి నీళ్లు రావటం వల్ల మన యొక్క ఏరియాలంతా నీళ్లు ఎట్లా సస్యశ్యామలంగా ఉందో, అట్లా సముద్రం ఎక్కడో ఉన్న సముద్రం నుండి నీళ్లు ఇట్లా దేశాలకు పంపిస్తా, రాష్ట్రాలకు, గ్రామాలకు, ఇలా జిల్లాలకు పంపించాలని చెప్పేసి మనిషి యొక్క తెలివిని ఉపయోగించి అట్లా పంపుతారు. అట్లా పంపుతూ ఉంటే వీళ్ళు ఈ హానోక్ ఏరియాలో ఏం చేస్తారు తెలుసా, ఒక్కసారి వాళ్ళు బోర్లో వచ్చే నీళ్ళన్నీ రక్తమవునుగాక అంటే చాలు, బోర్లో వచ్చే నీళ్ళంతా రక్తం. బోర్ కొడుతూ ఉంటే నీళ్లు రాదు, రక్తం వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, జరగబోయే కార్యాలను చెప్తూ ఉన్నాను, మరలా చెప్తున్నాను, జరగబోయే కార్యాలు చెప్తున్నా. హ్యాండ్ పంపు దగ్గరికి వెళ్ళి పంపు కొడుతుంటే నీళ్లు రాదండి, రక్తం వస్తుంది. చూస్తే కంపు, వాసన చూస్తే కంపు, బ్లడ్ ఎట్లా ఉంటుంది, రక్తం ఎలా ఉంటుంది. ఇక బోర్లోనే ఎట్లా ఉందని చెప్పేసి ఇంకా సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుంటామంటే వాళ్ళు సముద్రానికి ఆజ్ఞాపిస్తారు, సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ రక్తమవునుగాక అంటారు. తెల్లగా తహతహలాడేటువంటి సూర్యకిరణాలకు తెల్లగా ఉన్న నీళ్ళన్నీ ఎర్రగా అయిపోతుంది.
ఏందిరా ఇది అని చెప్పేసి భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కొద్దో గొప్ప వాగుల నీళ్లు పోతా ఉంటే ఈ ఏలియా హానోకులు వాగులో పోయే నీళ్ళని రక్తం అవునుగా కంటే అంత రక్తం, బోర్లో పోయి నీళ్లు కొడితే రక్తం, సముద్రంలో నీళ్లు తోడాలనుకుని అక్కడ పోతే రక్తం, బావిలో నీళ్లు చేదాలంటే బావిలో రక్తం. ఇక చూసి ఎన్ని రోజులు ఉంటారు? ఒక మనిషికి దాహం వేసేటప్పుడు, నేను దాహం అడిసరి చెప్పే లోపల దాహం వేస్తా ఉంది, ఇప్పుడు నీళ్ళు తాగుతా ఇప్పుడు. కానీ ఆ రోజు నీళ్లు తాగాలనుకుంటే నీళ్ళు ఉండదు, రక్తం ఉంటుంది. ఆ రక్తం ఇంకా చూసి ఆ వాసన తాగలేరు. ఇక చూస్తారు, ఇట్లా 2-3 రోజులు అయిపోద్ది, ఇంకా చచ్చిపోయేటట్లు ఉన్నదని చెప్పేసి ఇంకా ముక్కు మూసుకొనేసి ఇంకా నోరు మూసుకుని ఇంకేం చేయాలా, వేరే మార్గం లేదు, బ్రతకాలంటే ఇంకా వేరే దారే లేదు, అతన్ని తాగాల, గతి లేక వితి లేక. అట్లా ఆ రక్తం తాగితే కిడ్నీల్లో భయంకరమైనటువంటి జబ్బులు వస్తుందంట. అప్పట్లో 6 రకాలైన జబ్బులు వస్తుంది. అవన్నీ చెప్తా ఉంటే చాలా. ఆ సందర్భంలో ఇక ఏం చేయాలో ప్రజలు, చాలా మంది, వేల సంఖ్యలో మనుషులు చచ్చిపోతారు. అప్పుడు ఏ టీవీ ఛానల్లోనైనా, ఏ రేడియో న్యూస్ ఛానల్లోనైనా, ఏ వార్తాపత్రిక పేపర్లోనైనా ఈ 2 సాక్షుల గురించే వస్తానే ఉంటుంది. ఏ ఛానల్ తిప్పినా 2 సాక్షులు ఇండోనేషియాలో ఇట్లా చేశారంట, పలానా మలేషియాలో ఇట్లా చేశారంట, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంది, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, నిప్పు రప్పిస్తున్నారు, ఆకాశాన్ని వర్షం లేకుండా చేసేస్తున్నారు, నీళ్ళను రక్తంగా చేస్తున్నారు, వాళ్ళు ఇష్టమైనంత చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు 2 సాక్షుల గురించి హైలైట్ చేసి వేస్తూ ఉంటారు. ఇట్లా ఎక్కడ చూసినా 2 సాక్షుల గురించే టాక్ వస్తూ ఉంటుంది, ఎక్కడ చూసినా 2 సాక్షుల గురించే మాట్లాడుకుంటుంటారు. ప్రియమైన వారులారా, ఇట్లా ఆ 2 సాక్షులు నీళ్లను రక్తంగా చేసే ఒక అధికారం వాళ్లకు వస్తుంది. వాళ్ళు 4వది ఎందుకు వస్తారంటే నీళ్లను రక్తంగా చేయడానికి వస్తారు. టైం అయిపోతుంది, 5వ విషయానికి వెళ్ళిపోతున్నాను. 5వది, వాళ్ళు అనుకునేటప్పుడల్లా నానా రకాలైనటువంటి తెగులు రప్పించడానికి వాళ్ళు ఈ లోకానికి వస్తారు. అదే 6వ వచనం యొక్క భాగాన్ని కంటిన్యూ చేస్తున్నాను. నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు 5 కార్యాలు చేయడానికి వచ్చారన్నాను. 1, వాళ్ళు ప్రవచించడానికి. 2వది, వాళ్ళు శత్రువులతో యుద్ధం చేయడానికి. 3వది, ఆకాశాన్ని ముయ్యడానికి. 4వది, నీళ్లను రక్తంగా చేయడానికి. 5వది, నానా రకాలైనటువంటి తెగులు రప్పించడానికి వాళ్ళు రాబోతున్నారు. అవును, వాళ్ళు రకరకాలైనటువంటి తెగుళ్లను పంపిస్తారు. భూమి బాగా పండింది, పంట వచ్చిందని చెప్పి అనుకుంటూ కొంతమంది సంతోషపడుతున్నప్పుడు వెంటనే ఈ 2 సాక్షులు ఏమంటారంటే, భూమి మీద ఉన్నటువంటి మిడతలారా, ఎక్కడున్నా ఈ పంటల మీద వచ్చి పడండి అంటే, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి మిడతలన్నీ వచ్చి ఆ పంటల మీద వచ్చి వాలుతుంది. ఒక్క 2-3 నిమిషాల్లో ఆ వచ్చి వాలేటువంటి మిడతల దండు మూలంగా పంటంతా నాశనం అయిపోతుంది. వాళ్ళు అనుకునేసి మనుషులకు పలానా రకమైనటువంటి జబ్బు రావాలంటే చాలు, పలానా రకమైనటువంటి జబ్బులు వస్తుందంట. ఆ హానోకు, ఏలియా వాళ్ళు మనుషులకు 4 విధమైనటువంటి జబ్బులను ఆ రోజు వాళ్ళు రప్పిస్తారంట. అలా వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పే మాట ప్రకారంగానే తెగుళ్ళు భయంకరంగా సోకుతుందంట. దీని మూలంగా ప్రపంచంలో జనాభా చాలా వరకు చనిపోతారంట. ఇట్లా రకరకాలైనటువంటి తెగులు రప్పించి, రకరకాలైనటువంటి బాధలు తెప్పించి, రకరకాలైన వ్యాధులు తెప్పించి, రకరకాల రీతిగా వాళ్ళు ఆ యొక్క హానోకు, ఏలియాలు భూమిని గడగడగడను వణికింపచేస్తారు. ఇట్లా రకరకాలైన తెగులు మూలంగా, రకరకాలైనటువంటి బాధల మూలంగా, రకరకాలైన తెగులు మూలంగా చాలా మంది చచ్చిపోతారు. ప్రియమైన వారులారా, వాళ్ళు ఎందుకు వస్తారంటే ఈ 5 కార్యాల కొరకు వస్తారు. 1, ప్రవచించడానికి వస్తారు. 2వది, శత్రువులతో వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు. 3వది, ఆకాశాన్ని మోయడానికి వస్తారు. 4వది, నీళ్లను రక్తంగా చేయడానికి వస్తారు. 5వది,
వాళ్ళు నానా రకాలైనటువంటి తెగులను రప్పించడానికి వస్తారు. ఇప్పుడు 3వ ప్రశ్న నుండి 4వ ప్రశ్నకు వెళ్ళబోతున్నాం. 4వ ప్రశ్న ఏంటంటే, ఎలా చనిపోతారు? వాళ్ళు ఎలా చనిపోతారు? చూడండి, వాళ్ళు ఇన్ని రోజుల వరకు, ఆ 3.5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు గడగడగడగడాను వణికింపజేశారు. దేశాన్ని, రాష్ట్రాలను, పట్టణాలను, ప్రతి ప్రాంతాన్ని వణికేటట్టు చేశారు. కానీ వాళ్ళు ఎలా చనిపోతారని చెప్తే, భూమి మీద సముద్రంలో నుండి ఒక క్రూర మృగం అన్నది బయలుదేరుతుందంట. చూడండి, బయలుదేరి ఆ మృగం వాళ్ళతో ఏం చేస్తా తెలుసా? చూడండి, 7వ వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధం నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క అగాధంలో నుండి ఒక క్రూర మృగం బయటికి వస్తుందంట. మృగం వచ్చేసి ఈ 2 సాక్షులతో ఫైటింగ్ చేస్తుందంట. ఈ హానోకు, ఏలియాతో ఈ క్రూర మృగం ఈ యొక్క 2తో యుద్ధం చేసి, ఈ క్రూర మృగం ఏం చేస్తుందంటే ఈ హానోకు, ఏలియాను చంపేస్తుందంట. ప్రియమైన వాళ్ళారా, చంపేటప్పుడు భూమి మీద భయంకరమైన అల్లకొల్లోలం జరుగుతుంది. ఆ చంపిన వార్త విన్న వెంటనే ప్రపంచం యొక్క నలుమూలలో ఉన్నటువంటి వాళ్లకు మిగుల సంతోషం కలుగుతుందంట. ఆ సంతోషం ఇంత అంత అని కాదు, చాలా సంతోషం కలుగుతుందంట. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? అప్పుడు 3 కార్యాలు జరుగుతుంది. కానీ దాంట్లో ఒక కార్యం మాత్రం చెప్తున్నాను. ఈ 2 చచ్చిపోయారని చెప్పి వార్త విన్న వెంటనే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్లకు కట్నాలు పంచుకుంటారంట, గిఫ్ట్లు ఇచ్చుకుంటారంట. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళకు గిఫ్ట్ పంపిస్తారంట. పీడ పోయారు, 3.5 సంవత్సరాలు మనం వేపుకు తిన్నారు, ఇంత జనాభా నష్టమైంది, ఇంత ఆస్తి నష్టమైంది, ఇంత మనుషుల యొక్క ప్రాణం నష్టమైంది, పీడ వదిలిపోయింది, చచ్చిపోయారు, పోయిందిలే అని చెప్పేసి కట్న కానుకలు పంచుకుంటారంట, గిఫ్ట్లు పంచుకుంటారంట. అట్లా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పంచుకుంటారంట. చూడండి, ఆ వాక్యాన్ని కూడా మీకు చదివి చెప్తానే మీకు అర్థమవుతుంది. ఆ సందర్భాన్ని గురించి 10వ వచనం. ఈ 2 ప్రవక్తలు భూనివాసును బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించి ఉత్సహించి ఒకరినొకడు కట్నములు పంపుకొందురు. చూడండి, హల్లెలూయా. చూడండి, ఒకరికొకరు కట్నాలు పంపుకుంటారంట, గిఫ్ట్లు పంపించుకుంటారంట. చూడండి, ఇట్లా ఎందుకంటే వాళ్ళ యొక్క సంతోషకరమైన వార్త ఏంటంటే 2 సాక్షులు చచ్చిపోయారు, 2 సాక్షులు చచ్చిపోయారు, 2 సాక్షులు చచ్చిపోయారు. ప్రియమైన వాళ్ళారా, ఈ 2 సాక్షులు ఎట్లా చచ్చిపోయారంటే అగాధంలో నుండి ఒక క్రూర మృగం వచ్చేసి ఈ 2 సాక్షులను చంపేసింది. ప్రియమైన వాళ్ళారా, ఇది గమనిస్తుంటే ఎలా ఉంటుందంటే సినిమా లాగానే వెళ్తుంది ఆ రోజుల్లో. కానీ ఈ రోజు కూడా చెప్తుంటే సినిమా లాగానే మన మనసులో నిలబడిపోతుంది. చూడండి, ఈ 2 సాక్షులు అది వరకైతే రకరకాలైనటువంటి తెగులు పంపించారు, నీళ్లను రక్తంగా చేశారు, ఆకాశాన్ని మూసేశారు, నోట్లో నుండి అగ్ని రప్పించారు, ప్రవచనాలు ప్రవచించారు, అన్ని చేశారు. ఇప్పుడు ఈ యొక్క క్రూర మృగం చేత చంపబడ్డారు, చచ్చిపోయారు. మృగం వచ్చి వాళ్ళని చంపేసింది. అగాధం నుండి వచ్చిన ఈ మృగం పెక్క ఆ యొక్క మృగం వచ్చి వీళ్ళు చంపటం మూలంగా వీళ్ళు చచ్చిపోయారు. ఈ చచ్చిపోయినటువంటి ఈ బాడీని 3.5 రోజుల వరకు యెరూషలేము యొక్క రాజ వీధిలో పెట్టి ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళ శవాలను పాతి పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించదు. వాళ్ళ యొక్క శవాన్ని పాతి పెట్టకూడదు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళను అదుపు చేయడానికి ఎవరి వల్ల తరం కాకుండా పోయింది. వాళ్ళను ఒక మాట చెప్తే వాళ్ళ నోట్లో అగ్ని వచ్చింది. వాళ్ళని ఎదిరించిన వాళ్ళను రకరకాలుగా తెగులు చేత వాళ్ళు సంహరింపజేశారు. ఇట్లా వాళ్ళను జైల్లో వేయడానికి ఎవరి వల్ల కాకుండా పోయింది, వాళ్ళను కొట్టడానికి ఎవరి వల్ల లేకుండా పోయింది, వాళ్లకు ఏ హాని ఎవరు తలపెట్టలేకపోయారు. ఆ సందర్భంలో వీళ్ళు చావు ఇట్లయిందా అని చెప్పేసి అంత్యక్రీస్తు, ఇది అంత్యక్రీస్తు వల్లే జరిగిందని చెప్పి వీళ్ళు డెడ్ బాడీలు ఇక్కడే ఉండాలని చెప్పి 3.5 రోజు వరకు యెరూషలేము యొక్క రాజవీధి దగ్గర ఆడ పడి ఉంటుందంట. దాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారని చెప్పి ఉంది. అది దేని ద్వారా అంటే టెలివిజన్ ద్వారా, టీవీ ద్వారా ఆ యొక్క యెరూషలేము యొక్క వీధిలో పడి ఉన్నటువంటి వీళ్ళ యొక్క శవాలను 3.5 రోజుల వరకు ప్రజలందరూ రోజు చూస్తూ ఉంటారు.
ఆ యొక్క రోజుల్లో ఏ సినిమాలు వేయరు, టీవీల్లో వేరే ఏది ఉండదు. వీళ్ళ యొక్క శవాలను గురించే అక్కడ ఆ మంత్రులందరూ సమావేశం అయిపోయి వీళ్ళు ఎంతంత నష్టం చేశారు, ఎన్ని దేశాలకు హాని తలబెట్టారు, ఏ ఏ నీళ్లను వీళ్ళు రక్తంగా మార్చారని ఒక పెద్ద లిస్టు పెట్టుకొని చదువుతా ఉంటారు. పలానా గంగా నదిని ఇట్లా చేశారు, యూఫ్రటీస్ నదిని ఇట్లా చేశారు అని చెప్పి మొత్తం వాళ్ళు చదువుతా ఉంటారు. ఎంతంత నష్టమైంది, ఇంతంత అయ్యింది వీళ్ళ వల్ల అని చెప్పి చదువుకుంటా వాళ్ళ యొక్క శవాన్ని అక్కడే పెట్టి ఉంటారు. ఇది ప్రపంచ వ్యాప్తిగా చూస్తూ ఉంటారు. ఇట్లా ఉంటున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ఇప్పుడు 4వ ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. వాళ్ళు ఎలా చనిపోతారంటే, భూమి యొక్క అగాధం నుండి ఓ క్రూర మృగం వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళు చంపేస్తుంది. ఇప్పుడు 4th ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఇప్పుడు 5th ప్రశ్నకు వెళ్దాం. 5వ ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఎలా లేపబడతారు? ప్రియమైన వాళ్ళారా, ఇట్లా 3.5 రోజులు వాళ్ళను ఆ యెరూషలేము యొక్క అక్కడ పెట్టి ఉంటే బైబిల్ చెప్తుంది, ఆకాశం నుండి ఒక జీవ ఆత్మ వాళ్ళ మీదికి వచ్చి దిగుతాదంట. చూడండి, 11వ వచనాన్ని చదువుతున్నాను. 11th వర్డ్, 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం. అయితే ఆ 3.5 దినముల పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించును గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారందరికీ మిగుల భయము కలిగెను. హల్లెలూయా. చూడండి, 3 రోజులు చచ్చిపోయి వీళ్ళు ఆ మృగం చేత చచ్చిపోయారని చెప్పి 3.5 రోజుల వరకు అక్కడ డెడ్ బాడీ పడి ఉంది. అట్లనే వాళ్ళు డెడ్ బాడీని పెట్టుకునేసి ఇట్లంతా వీళ్ళు ఈ ఇద్దరు మూలంగా ఇన్ని నష్టాలు ఇన్ని వచ్చింది ఇన్ని అని చెప్పి వాళ్ళు వరుసగా చదువుకుంటున్నప్పుడు ఆకాశం నుండి ఒక జీవాత్మ వాళ్ళ మీదకి వచ్చి దిగిందంట. జీవాత్మ వచ్చి దిగిన వెంటనే జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు పాదాలు ఊని అట్లా నిలబడ్డారు. ఒకసారి దేవుని యొక్క శక్తి వాళ్ళ మీదకి వచ్చి లేచి నిలబడ్డారంట. ఇది చూసిన వాళ్ళందరికీ భయం అన్నది కలిగింది. ఏంట్రా, వీళ్ళు చచ్చిపోయి 3.5 రోజులు అయింది, ఎట్లా వీళ్ళు లేయగలిగారని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు పరలోకం నుండి జీవాత్మ వాళ్ళలోనికి దిగి వాళ్ళు నిలబడగలిగారు. వాళ్ళు నిలబడేసి వాళ్ళు పాదాలు ఊని నిలబడి వాళ్ళు ఉన్నారు. ఆ బ్రతికిన తరువాత చుట్టూ చూస్తున్న వాళ్ళందరికీ వింతగా విచిత్రంగా ఏర్పడిపోయి, అమ్మో చచ్చిపోయిన వాళ్ళు లేచారా అని చెప్పేసి, అయ్యో వీళ్ళను చచ్చిపోయి ఉన్నప్పుడే వీళ్ళని పాతి పెట్టి ఉంటే ఎంత బాగుండేది, అప్పుడే కిరోసిన్ తగలబెట్టి వీళ్ళని కాల్చి ఉంటే ఎంత బాగుండేది, అప్పుడే వీళ్ళను అలా అండర్ గ్రౌండ్ ఎక్కడో పడేసి ఉంటే ఎంత బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో జరిగేదేంటో తెలుసా? పరలోకం నుండి ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం 12వ వచనం. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. దేవునికి స్తోత్రం. చూడండి, వారు పోచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. దేవునికి స్తోత్రం. 13వ వచనం. ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాకాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం. చూడండి, జీవాత్మ వాళ్ళ మీదకి వచ్చి దిగిన వెంటనే, వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ బయలుదేరిన వెంటనే వాళ్ళ పాదములు ఊని నిలబడ్డారు. నిలబడుతున్న సమయంలో పరలోకంలో ఒక స్వరం వినబడింది, ఇక్కడికి ఎక్కి రండి అని చెప్పి. ప్రియమైన వాళ్ళరా, ఆ ఎక్కి రండి అని చెప్పిన వెంటనే వీళ్ళు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ఆ పరలోకానికి వెళ్తున్న సందర్భంలో అందరూ చూస్తారు, ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు. చూసి ఈ వీడియో షూట్ చేసేవాళ్ళు, ఈ వీడియో తీసేవాళ్ళు, ఫోటో తీసేవాళ్ళు, ప్రతి ఒక్కరు దాన్ని ఇక వాళ్ళ ఛానల్లో ప్రచురించాలని చెప్పి, వాళ్ళు ఆ ఫోటోస్ తీయాలని చెప్పి ప్రయత్నాలు సాగుతూ ఉంటుంది. చిన్నగా మేఘాల మీద కొనిపోబడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఆ గడియలో పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వల్ల 7,000 మంది కూలిపోయారు. ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరికీ భయం అన్నది కలిగింది. ప్రియమైన వారులారా, అవును, ఇలాంటి భయంకరమైన రోజు మన ముందు ఉంది. ఇంతవరకు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇదంతా జరగబోయే ఒక కార్యాన్ని గురించి నేను ఇంతసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. అవును, భయంకరమైన రోజు రాబోతుంది.
అందరూ కళ్ళు మూయండి, అందరూ మోకాళ్ళ మీద ఉండండి. కూటాన్ని ముగించబోతున్నాను. 5 ప్రశ్నలకు ఈరోజు మనం ఆన్సర్ చూసాం. 2 సాక్షులు ఎవరు, వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, వాళ్ళు ఎలా చచ్చిపోతారు, వాళ్ళు ఎలా బ్రతికింపబడతారు. 5 ప్రశ్నలకు ఆన్సర్ చూసాం. నీ జీవితంలో అలా హానోకు ఏలియాను చూడాలని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ హానోకు ఏలియా రాకముందే పరలోకానికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇది ఈ రోజు నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిందే. ప్రియమైన వాళ్ళారా, నువ్వు చేయి విడువబడి ఉన్నట్టయితే నీ జీవితంలో, నీ యొక్క బ్రతుకుల్లో నువ్వు చేయి విడువబడి ఉంటే హానోకు ఏలియాను చూడబోతున్నావు. లేదు, హానోకు ఏలియా నేను చూడను, ప్రభు యొక్క రహస్య రాకళ్ళను ఎత్తబడతానని చెప్పి ఒకవేళ నీకు ఉంటే నువ్వు సిద్ధపడు. నా 2 చేతులు జోడించి మీతో మనవి చేస్తున్నాను, మన హానోకు ఏలియాను చూడవలసిన అవసరం లేదు. నేను అందుకే వాళ్ళను మీరు చూడకూడదని చెప్పి కళ్ళలో కట్టేటట్టు, మీకు అర్థమయ్యేటట్లు విడివిడిగా వివరంగా వాక్యాన్ని మీకు చెప్పాను. సంభవించబోయేదాన్ని ముందుగా మీకు చెప్పేస్తాను. కాబట్టి ఇంకా మనం చూడవలసిన అవసరం లేదు హానోకు ఏలియాను. మనం ప్రభు వచ్చేటప్పుడు వెళ్ళిపోవాలా? ప్రియమైన స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, మనం హానోకు ఏలియాను చూడవలసిన అవసరం లేదు. మనం ప్రభు రాకళ్ళు వెళ్ళిపోవాలా? మనం ప్రభు రాకళ్ళు వెళ్ళిపోవాలా? నీ జీవితంలో ఒక సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే అంత్యక్రీస్తు యొక్క చేతిలో చిక్కుకోబోతున్నావా? నేను నా 2 చేతులు కడిగేసుకోబోతున్నాను. ప్రభువా, నేను ఈ 2 సాక్షులు అనే ప్రసంగ అంశంలో నేను విశ్వాసులకు చెప్పానని చెప్పి, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అంత్యక్రీస్తు యొక్క చేతిలో చిక్కుంటే చాలా భయంకరంగా ఉంటుంది. నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పాను, ఇంకా భయంకరంగా ఉంది. భయంకరమైన రోజులు మన ముందు ఉంది. భయంకరమైన రోజులు మన ముందు ఉంది. మనం ప్రభు రాకడికి వెళ్ళిపోవాలా? ఈ భూమి మీద ఈ జరగబోయే కార్యాలు మనం చూడకూడదు. మనం పరలోకానికి వెళ్ళిపోవాలా? మనం పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు దేవుడు ఒక ప్రత్యేక అభిషేకాన్ని తీసుకొచ్చినాడు. అభిషేకాన్ని అందరూ అడుగుతాం, దేవా నాకు ఆ అభిషేకం కావాలా, నాకు అభిషేకం కావాలా. ఇక నేను ఈ లోకంలో ఉండను ప్రభువా, ఈ కష్టాలు నేను చూడను, ఈ అంత్యక్రీస్తు యొక్క 666 ముద్ర వేసుకోను, నాకు ఇదేది వద్దు, నువ్వు వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోవాలా, నువ్వు వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పి దేవుని దగ్గర అప్పగించుకుందాం. అందరూ దేవుని దగ్గర అప్పగించుకుందాం.